హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ హెచ్బీకే వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటంటే నేను ప్రసాద్ ఐమాక్స్ కాడికి వెళ్తున్నా. అంటే ఇవాళ కల్కి మూవీ రిలీజ్ కాబట్టి నేను అంటే టికెట్స్ ఆన్లైన్లో పెట్టినప్పుడు నేను బుక్ మై షో ఓపెన్ చేసి చూడంగానే పెట్టిన 1 అవర్లో 1,80,000 టికెట్స్ బుక్ అయిపోయినాయి. కాబట్టి నాకు టికెట్ దొరకలేదు. సో అట్లా అనేసి నేను చాలా ట్రై చేశాను టికెట్స్ కోసం, అయినా కూడా దొరకలేదు. సో అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నా ఫ్రెండ్స్ చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర బుజ్జి అనే క్యారెక్టర్ తోటి మీకు కల్కి మూవీలో ఒక వెహికల్ అనేది చూపించడం జరిగింది. సో ఆ వెహికల్ అనేది ఆడ పెట్టారు. కనీసం దానన్న చూసి సంతోషపడదామని ప్రసాద్ ఐమాక్స్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే సోమాజిగూడ దగ్గర ఉన్నాను. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. ముందు చూడండి, స్టక్ అయినాయి కొన్ని వెహికల్స్. అంటే రోడ్డు మీద పని చేస్తూ ఉంటారు కదా, ఈ మధ్యలో ఫుట్పాత్ మధ్యలో చెట్లు పెడతారు కదా, వాటిని ట్రిమ్ చేసేటోళ్ళు టైంలో కట్ చేస్తూ ఉంటారు. అది వచ్చింది ఇబ్బంది. అంటే వీడియో ఎందుకు షేక్ అవుతుందంటే, నేను కెమెరా పెట్టి నేను వీడియో తీయలేదు, మొబైల్ పెట్టి తీసాను అనమాట. మొబైల్ మౌంట్కి మొబైల్ పెట్టి వీడియో అనేది తీస్తున్నా. దానివల్ల చాలా షేకింగ్ వస్తుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఆ వెహికల్ అయితే ఉన్నదని చెప్పారు. మరి ఇవాళ ఉంచరా అనేది మనకి తెలియదు. అడిగి పోయినాక ఆ వెహికల్ని చూసి మనం ఒక సెల్ఫీ తీసుకొని, ఒక ఫోటో తీసుకొని వద్దాము. నేనైతే ప్రభాస్ అన్నకి డైహార్డ్ ఫ్యాన్ని. కానీ బాహుబలి 1 కానీ 2 కానీ ఫస్ట్ షో టికెట్స్ దొరికిండే. ఈ టైం మాత్రం అంటే కల్కి మూవీ అప్పుడు చాలా ట్రై చేసినా కానీ దొరకలేదు. నేను దానికి చాలా బాధపడుతున్నా. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ప్రభాస్ అన్న. ఇట్లాంటి సినిమాలు చాలా తీయాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి మూవీ అంటే రివ్యూస్ బట్టి, నేను విన్న దాన్ని బట్టి నేను చెప్తున్నా, టాలీవుడ్కి మించిన మూవీ వచ్చింది. హాలీవుడ్ రేంజ్లో వచ్చింది మూవీ. డైరెక్టర్ మాత్రం మామూలుగా తీయలేదంట. క్యారెక్టర్స్ మాత్రం సూపర్ డూపర్ అంట. అభిషేక్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, అండ్ ప్రభాస్ గారు, దీపికా పడుకొని, వీళ్ళందరూ చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. బుజ్జి వాయిస్ కీర్తి సురేష్ గారు కరెక్ట్గా సెట్ అయిపోయింది. బుజ్జికి మరీ మామూలుగా సెట్ కాలేదు, అది పీక్స్ అన్నమాట. అండ్ దీంట్లో ఒక చిన్న గెస్ట్ ఎంట్రీ ఉంది, విజయ్ దేవరకొండ గారిది. అంటే నేను ఇన్నదాన్ని బట్టి నేను చెప్తున్నా, కంపల్సరీగా ఈ వీక్లో నేను కంపల్సరీ ఏదో ఒక టికెట్ ఎట్లన్నా చేసి టికెట్ తీసుకొని నేను మూవీకి వెళ్ళాల్సిందే. లేదంటే నాకు నిద్ర పట్టదు మెయిన్గా. సో ఇప్పుడు దగ్గర రాజ్భవన్ రోడ్లో ఉన్న సోమాజిగూడ. అండ్ ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. అక్కడ ఎవరో లొల్లి పెట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ప్రభాస్ అన్న గారి గురించి చెప్పాలంటే, బాహుబలి కానీ, బాహుబలి 2 కానీ, సాహో కానీ, అండ్ ఇంకా ఆదిపురుష్ కానీ, ఇట్లాంటి చాలా మూవీస్ ఉన్నాయి. నాకు దాంట్లో మెయిన్గా చక్రం మూవీ, ఈశ్వరు, డార్లింగ్, ఏక్ నిరంజన్, చాలా సినిమాలు. నాకు మామూలుగా కాదు, ఎంత హ్యాపీ అంటే ప్రభాస్ అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఆయన ఏమంటారు, ఊత పదం అంటారు కదా, అది ఎవరిని కలిసినా డార్లింగ్ అనే మాట్లాడుతూ ఉంటారు. అంటే అంత మంచి మనిషి. ఆయన ముందు వస్తే మాకు ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక దేవుళ్ళలాగా కనిపిస్తారు. అంటే ఇప్పుడు ఖైరతాబాద్ మన హైటెక్ సిటీకి వెళ్ళే బ్రిడ్జ్ మీద ఉన్న ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఇరిటేషన్గా ఉండే. ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నా అనుకుంటారు పక్క నుంచి వెళ్ళిపోతా. సో అంటే చాలా ఇరిటేషన్ ఉంది.
బాగా వైబ్రేట్ అయిపోతుంది ఫోన్ స్టాండ్. బాబా బాబా మామూలుగా కాదు, నాకు పిచ్చి లేస్తుంది ఈ రోడ్ చూస్తే. అబ్బా అబ్బా ఇంకా వైబ్రేషన్ అవుతుందిరా నాయనా. చలో ఇప్పుడు కొంచెం తగ్గింది షేకింగ్ అనేది. ఓకే, ప్రసాద్ ఐమాక్స్ దగ్గరకు వచ్చాను. ఈ టర్నింగ్ తీసుకుంటే ఐమాక్స్ అనేది ఉంటుంది. అన్నా జరగండి అన్న ప్లీజ్. వచ్చేసాను ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి. మామూలుగా రష్ లేదు, అంటే వీళ్ళకి టికెట్స్ దొరికాయో దొరకలేదో నాకైతే తెలియదు. సో ఒక్కటి ఏంటంటే వీళ్ళందరూ ఓకే అక్కడ బుజ్జి అక్కడ పెట్టారనమాట. అక్కడ ఓహో వీళ్ళందరూ బుజ్జి కోసం వెయిట్ చేస్తున్నారు ఈగల్గా. సో బుజ్జి అనే వ్యక్తితో ఫోటో దిగాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇట్లాంటివి ఇంకెన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను, సపోర్ట్ ఇవ్వండి.